పార్టీని దేశంలో ఏ మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు తమిళమా మలయాళమా? ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను కదా నేను. అందుకని అడుగులు వేస్తాను. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. నిన్నెవడు అడిగాడు? 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్త వాళ్ళను మోటివేట్ చేసి. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్ గా చేయాలని చెప్పి, ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఎందుకు? కేవలం అదే, ఆ ఫైరే. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఏంటి బాబన్నా ఇంకోసారి? కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, డబ్బా 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 కొట్టు డబ్బా, ఇంతమంది అభిమానస్తులు మనకున్నారు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం. అందరికీ మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఎక్కు తొలి మెట్టు కొట్టు కొండను ఢీ కొట్టు పెట్టు గట్టిగా ముద్దెట్టు. ఈ రోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఇన్ని ఇల్లులు మునిగినాయి. ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్లకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. అటు చూడు బే. మునిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా, వేసాడా చంద్రబాబు? చంద్రబాబు వేసాడు డబ్బులు లేదు. ఎవరికి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టకుండా పని మార్గం లేదా? ఎవరికని చెప్తున్నారు? ఏముంది, వైసీపీ వాళ్ళకి 1000 ఇచ్చారంటే వాళ్ళే చెప్తారు. ఎవరైతే మునిగాయో వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. కాస్త పంపించేస్తా జైల్లోకి, మాకు దరిద్రం పోద్ది. ఆయన ఉంటే, జగన్ గారు ఉంటే చచ్చిపోతాం. ఇంకా బతికుండే పరిస్థితి లేదు. ఇంకా ఆయన ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అది ఈ చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు అయినా కానీ తిరిగి ప్రతి మూలని అందించాడు కానీ తప్ప అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు దయ వల్ల బతికిపోయావరా? అదే పరిస్థితి జగన్ గారు ఉంటే ఇంక మన అసలు బతికే లేదు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. పడుతుంది. సో చూడండి ఇక్కడ ఒకసారి 39 నిమిషాలు వచ్చిన తర్వాత జూమ్ చేస్తాడు దాన్ని. సో జూమ్ చేశాడు కదా, ఇది ఇప్పుడు జూమ్ చేశాడు చూడండి. ఈ జూమ్ అవుట్ అయ్యేటప్పటికి అవి ఉండవు. చూడండి, క్రిస్టియన్సా? ఏ చర్చ్? మీకు కావాలంటే తీసేటప్పుడు నేడు కూడా కనపడుతుంది. ఒకసారి చూడండి. ఓకే, జూమ్ చేశాడు. ఒక 10 నిమిషాలు 20 సెకండ్లు 20 సెకండ్లో జూమ్ చేశాడు. సో జూమ్ వైట్ పేపర్ మీద కూడా జూమ్ వేసి చూపిస్తున్నాడు. బాగానే ఓకే, బాగుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నీడ కనపడింది చూసారా? మీకు ఒక 10 సెకండ్లు వెనక్కి వెళ్తే కనపడుతుంది. ఇప్పుడు చూడండి, తీసేటప్పుడు అక్కడ నీడ కనపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఎవరో తీస్తున్నాడు దాన్ని. ఆ పందాలు చూసినట్టు చూస్తున్నారు. అదిగో తీసిన చేతి నీడ మీకు అక్కడ కనపడుద్ది. మీరు స్లో మోషన్ లో మీరు వెళ్ళి చూడండి. ఏమైపోయినాయి ఇప్పుడు ఆ సిల్వర్ ఇక్కడ? రాళ్ళు ఉన్నాయి, సిలువలు లేవు. 10 సెకండ్లు జూమ్ చేసి 20 సెకండ్లు జూమ్ చేసి ఈ మధ్యలో ఏం చేశారు? ఈ పక్కనే ఉన్నటువంటి సిలువల్ని తీసేశారు. ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? ఎందుకని తీసేశారు? వాస్తవానికి వాటిని తీసినా తీయకపోయినా ఎవరు అడగరు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.